ములుగు జిల్లాలో గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర త్యాగమూర్తులను స్మరిస్తూ సెల్యూట్ చేసే రోజు కూడా ఇదే అంటూ గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో మంత్రి శ్రీమతి డాక్టర్ దనసరి అనసూయ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అనేక మంది మహనీయులు, నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మహనీయులు భగత్ సింగ్ గారు, లక్షలాది మంది యువత ప్రాణ త్యాగం చేసి సాధించినటువంటి భారతదేశ విముక్తి స్వతంత్ర దినోత్సవం అనంతరం భారతదేశానికి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగము ఉండాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపొందించుకున్నటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు మనము అనుసరించి దేశ ప్రజలకు హక్కులు, అధికారాలు, విధులు మార్గదర్శనం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఈ దేశం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రూపొందించినటువంటి భారత రాజ్యాంగాన్ని కొంతమంది ప్రమాదంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దేశ ప్రజలందరి హక్కులను కాపాడింది భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఈ గణతంత్ర దినోత్సవంలో ముఖ్యంగా యూనిటీ ఉంది, హక్కులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, స్వేచ్ఛ, స్వతంత్రము, సమానత్వము, సౌభాతృత్వము ఇవన్నింటినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు భారత రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా